జై బీసీ. ఈరోజు బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన నాయకులకు, అలాగే ఈ సమావేశానికి కర్త కర్మ క్రియ అయి తన భుజాల మీద వేసుకొని మనందరినీ మోసుకుంటూ ఈ రౌండ్ టేబుల్ సమావేశ నిర్వహణకు అహర్నిశలు ఆలోచిస్తూ ఈ సభను విజయవంతం చేయడానికి కూడా ఉన్న మన కల్వకుంట్ల కవితక్క గారికి అన్ని కులాల తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, శిరస్సు వంచి నమస్కరిస్తున్నానక్క. ఇక ఇంతవరకు అందరూ పెద్దలు వక్తలు మాట్లాడారు. నేను 2 నిమిషాలు మీకు చిన్న విషయాలు చెప్పి మాట్లాడతాను. ఈ కాంగ్రెస్ మనల్ని ఎలా మోసం చేస్తుంది? కామారెడ్డిలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి. మీ కామారెడ్డి పేరు ఇంత ఎలా ఉండేనో, పాపం రేవంత్ రెడ్డి మీ కామారెడ్డి డిక్లరేషను ప్రకటించినాక ఎలా మారుతుంది అనేది. అబద్ధాలు అంటే కామారెడ్డి కాబట్టి అది మన రేవంత్ రెడ్డి గారు సృష్టించిన పేరు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఏదైనా తప్పుగా అంటే మీరు అందరూ ఫీల్ కావద్దండి. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నదని చెప్తున్నా. మొన్న 42% ఇక్కడ అన్నాడు, అయిపోయింది. కులగణన చేసిండు, బీసీలు 46 అన్నాడు, 10+ మైనార్టీలు అన్నాడు. మరి బిల్లు పెట్టేటప్పుడు 42% అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ బిల్లు పాస్ అయింది. ఇందులో ఆంతర్యం ఉందా లేదా? ఈ 42లో 10% ముస్లింలు ఉన్నారా లేరా? ఇక్కడ కూడా మనలా చెప్పకనే మోసం చేసిండు. క్లియర్గా కూడా ఈ బిల్లులో ఏది మనకు చెప్తలేడు. ఇంకా కూడా మనం ఇలాగే మోసపోతుంటా అంటే, ఇలాగే ఆయన చెప్పిన మాటలు వినుకుంటా పోతుంటా అంటే ఇంకా మనకు అన్యాయమే జరుగుతుంది. ఆ 42లో 10% వాళ్ళు ఉంటే మన పర్సెంటేజ్ ఎంత? మరి ఆయన మనకి ఇస్తాన 42 నెరవేరుతుందా? కాబట్టి ఇప్పటికైనా అక్కతో పాటుగా మనము ఉద్యమించకపోతే, అక్క ఉద్యమానికి మనము అడుగులై కదలకపోతే ఆ ఇచ్చిన మాటలన్నీ కూడా డొల్ల మాటలే, అబద్ధాలే. అయ్యా ఆయన నో రిప్తే చాలు. ఇక ఎన్ని బూతులో ఏం మాట్లాడతారో మీ అందరికీ తెలుసు, నేను వాటి జోలికి పోను. రెండవది, ఈ మధ్యలో జరిగిన శాసన మండలిలో ఏనాటి నుండో ఎదురు చూస్తున్న కులాల గురించి తన గొంతుగా గలమై వినిపించిన అక్కకు మరొకసారి కూడా మా కులం తరపున ప్రత్యేక ధన్యవాదాలక్క. ఎందుకంటే మేము బీసీఏలో ఉన్నాం. ఈ దేశంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్ర ప్రాంతాలలో ఎస్సీ ఎస్టీలుగా కొనసాగుతున్నాం. మా చిరకాల ఆంక్ష అయినా కూడా నువ్వు శాసన మండలిలో ఈ రజకుల ఆకాంక్ష ఇదని గొంతెత్తి మాట్లాడినందుకు మీకు మరొకసారి కూడా నేను శిరస్సు వంచి ఈ వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాక. ఎవరు కూడా మాట్లాడలేదు. ఇదే రేవంత్ రెడ్డి 2016లో అసెంబ్లీలో తను అపోజిషన్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి రజకులను ఎస్సీగా కలపాలని చెప్పి ఎమ్మెల్యేగా మాట్లాడిండు. కానీ ముఖ్యమంత్రిగా వచ్చిండు. అయ్యా నీకు ఆ బిల్లు పెట్టడానికి మనసు రావట్లేదా? ఈ రజకుల పైన ప్రేమ లేదా? ఇది ఎందుకు మరి నీకు ధైర్యం చాలట్లేదు? కాబట్టి ఇలాంటి మాటలు చెప్పుకుంటూ పోతావు. మా కవితకేమో చెప్పిన మాట దాటకుండా అది చేసేంత వరకు కూడా పోరాడుతుందని చెప్పి మళ్ళీ ఒకసారి నిరూపించినవక్క. మేమందరం వచ్చి నీతోటి విన్నపించుకున్నాం. మా సమస్యను మీరు శాసన మండలిలో మాట్లాడి మీ చిత్తశుద్ధిని, మీ మడమ తిప్పని తనాన్ని మరి ఒకసారి నిరూపించుకున్నందుకు ఈ వేదిక ద్వారా మీకు ధన్యవాదాలు. అయ్యా ఈ మధ్యలో నిన్నొకరు మాట్లాడిరట, అయ్యా నువ్వు ఏం చేసి జైలుకు పోతావు తెలియదు. మా కవితక్క తెలంగాణ ఉద్యమంలో అసెంబ్లీ ముట్టడి రోజు ఇందిరా పార్క్ దగ్గర మాతో పాటుగా అరెస్ట్ అయి జైలుకు పోయింది. మరి నీకు ఆ తత్వం కానీ ఆ ఉద్యమ పటిమ కానీ ఉందా? మా అక్క గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు. మీరందరూ దొంగతనాలు, దోపిడీలు చేసి జైలుకు పోతారు. మా కల్వకుంట్ల కవిత కుటుంబం అంతా ఉద్యమాలు చేసి జైలుకు పోయిన చరిత్ర ఉందని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరిని కూడా హెచ్చరించడం జరుగుతుంది. జై బీసీ. థ్యాంక్ యూ అక్క, ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.